ఫీజు బకాయిలు బీజేపీ లడాయి పేరుతో పార్టీ కార్యాలయంలో బీజేపీ నేతలు 2 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాజ్కుమార్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై బీజేపీ పోరుబాట పట్టింది. ఫీజుల బకాయి బీజేపీ లడాయి పేరుతో నిరవధిక దీక్షను చేపట్టింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ దీక్షలో పాల్గొన్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉండడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల అటు విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు, అంతేకాకుండా అటు కళాశాల యాజమాన్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తే విద్యార్థులకు సర్టిఫికెట్లు రావడంతో పాటు ఉన్నత విద్యకు గాను ఉద్యోగాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో అటు విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు మనోవేదనకు గురవుతున్నారని చెప్పి కూడా అటు బీజేపీ ఆరోపిస్తుంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించి విద్యార్థులను ఆదుకోవాలని కూడా డిమాండ్ చేస్తుంది. అందులో భాగంగా అనేక రూపాల్లో బీజేపీకి సంబంధించినటువంటి యువ మోర్చా, మహిళా మోర్చా వాళ్ళు ఆందోళన కూడా చెప్పారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఆ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దీక్షలో పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు రఘునందన్ రావు, రేఖా శర్మతో పాటు పార్టీ శాసనసభ పక్ష నేత ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరామరెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి కూడా పాల్గొన్నారు. అంతేకాకుండా రాష్ట్ర పదాధికారులు కూడా ఈ నిరవధిక దీక్షలో పాల్గొన్నారు. రేపు మధ్యాహ్నం వరకు కూడా ఈ దీక్ష కొనసాగుంది. మిగతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విడతల వారిగా వస్తూ రామచంద్రరావుకు మద్దతు తెలపడంతో పాటు ఆ ఫీజు రీయింబర్స్ బకాయిలపై ప్రభుత్వాన్ని నిలగొట్టనున్నారు. మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం కనుక ఈ 2 రోజుల దీక్షతో దిగి రాకపోతే ఇదివరకు ఏదైతే యువమోర్చా ఆధ్వర్యంలో చేపట్టినటువంటి 1,00,000 సంతకాలను గవర్నర్ కలిసి ఫిర్యాదు చేస్తామని కూడా తెలిపింది. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి చలనం లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలను, విద్యార్థులను, తల్లిదండ్రులను ఏకం చేసి రాష్ట్ర బంద్కు కూడా పిలుపునిస్తామని కూడా బీజేపీ హెచ్చరిస్తుంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ దీక్షతో దిగి రావాలని చేస్తుంది. ఈ 2 రోజుల పాటు చేస్తున్నటువంటి దీక్షలో విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై బీజేపీ ఫీజుల బకాయి బీజేపీ లడాయి దీక్షను విజయవంతం చేయని చెప్పని కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చేపట్టిన ఈ ఏదైతే దీక్షకు అటు విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారో కాసేపటి క్రితం ఆ దీక్ష ప్రారంభమైంది. 12 గంటలకు రామచంద్రరావు ప్రసంగించిన ఫీజు రీయింబర్స్ బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలతో పాటు కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలు అటు విద్యారంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది. అటు విశ్వవిద్యాలయాల్లో కానీ, కళాశాలలో కానీ పూర్తిగా మౌలిక సదుపాయాలు కానీ, అధ్యాపకులు కూడా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనితో ఈ ఫీజు రీయింబర్స్ బకాయిలు మాత్రం చెల్లించకపోవడంతో అటు తల్లిదండ్రులు, విద్యార్థులు మనోవేదనకు గురవుతున్నారు. తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు దాదాపు 15,000 కోట్ల పైగా ఈ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తే విద్యార్థులు ఉన్నత చదువుకు వెళ్లేందుకు, ఉద్యోగాలు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం విద్యార్థులను భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఓవర్ టు స్టూడియో.